పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 93 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ ఆరోగ్య రంగానికి, విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాలేకపోయినా సీఎం సహాయ నిధి చెక్కులను అందిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులకు ఎమ్మెల్యే నాయని ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి నెల 2 సార్లు సీఎంఆర్ఐ చెక్లు పంపిణీ కార్యక్రమం ఉంటూనే ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టకాలంలో కూడా పేదవాళ్లకు, ఆరోగ్యానికి మరియు చదువు ఈ రెండింటి గురించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదే మనందరం చూసిందే. మరి వాళ్లకు ప్రతి నెలలో 2 సార్లు అప్లై చేసిన వారం రోజులకే సీఎంఆర్ఐ చెక్లని రిలీజ్ చేయటం అది చాలా సంతోషంగా ఉంది. మరి పేదవాడికి వారికి చేరుతున్నాయి అంటే అంతకంటే కావాల్సింది ఏం లేదు. మరి ఎక్కడ కూడా ఒకటి మిస్ కాకుండా కొందరు నా దగ్గరకు వస్తున్నారు, సార్ మేము 2 సంవత్సరాల కింద మేము అడిగినాం, ఇక్కడ చేసినాం, ఇగో రిసిప్ట్ అని పట్టుకొని వస్తున్నారు. డేట్ ఎక్స్పైర్ అయినా వాటిని మళ్ళీ రెన్యువల్ చేయొచ్చు. అలాంటి వాళ్ళు గతంలో రాని వాళ్ళు, గతంలో 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అప్లై చేసిన వాళ్ళు, డేట్ ఎక్స్పైర్ అయ్యి రాకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇది తీసుకురండి, తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. మరి భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నా. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నా. కానీ వచ్చిన ఎడల ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా తక్షణం ఇంప్లిమెంట్ చేసే ఆలోచనకు పోతున్నాం. పద్నాలుగు రకాల పంటలకు